శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 79వ శ్లోకం చెప్పుకోబోతున్నాం సౌందర్యలహరిలో. ఇందులో అమ్మవారి నడుము గురించి చెప్తున్నారు, ప్రస్తావిస్తున్నారు. మరి ఇందులో ఎన్ని రహస్యాలున్నాయో మనం మెల్లిగా తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ముందుగా శ్లోకం. నిసర్గ క్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో నమన్మూర్తేర్నారీ తిలకశనకైస్తృట్యత ఇవ చిరం తే మధ్యస్య త్రుటితతటిని తీరతరుణా సమావస్థాస్థేమ్నో భవతు కుశలం శైలతనయే. శ్రావణి ఎంతో చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించింది. ఆ చిరంజీవికి ఆశీస్సులు తెలియజేస్తూ ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం మనం. ఏ జగజ్జనని, నారీ తిలక, స్త్రీలలో శ్రేష్ఠురాల, శైలతనయే, పర్వతరాజపుత్రి, నిసర్గ, సహజముగా, క్షీణస్య కృషించిన, స్తనతట స్తన ప్రదేశం యొక్క, భరేణ బరువు చేత, క్లమజుష వాడిపోయిన, స్నమత్ వంగిన, మూర్తేహ రూపము కలిగిన, సనకైహి నెమ్మదిగా, తృట్యత విరుగుతున్న, ఇవ ఉన్నట్లుగా, త్రుటిత విరిగిన, తటిని నది యొక్క, తీర ఒడ్డునందు, తరుణ వృక్షముతో సమానమైన అవస్థ స్థితి యందు, స్థేమ్న స్థిరంగా ఉన్న, తే నీ యొక్క, మధ్యస్య నడుంకి, చిరకాలము, కుశలం క్షేమము, భవతు అవుగాక అంటున్నారనమాట. ఇందులో మనకి భగవత్పాదుల వారు అమ్మవారి నడుం గురించి చెప్తున్నారు. అంటే ఆవిడ నడుము సహజంగానే కృషించి ఉంది, అంటే సన్నగా ఉంది, బాగా స్తనభారం చేత అది వాడిపోయింది, మరింత వంగిపోయిందిట. అది నెమ్మదిగా విరిగిపోతుందేమో అన్నట్లుగా అయిపోయింది. విరిగి కూలుతున్న నదీ తీరంలో ఉన్న వృక్షం యొక్క సమాన స్థితిని అది పొందేసింది. అటువంటి నీ నడుముకి క్షేమమవుగాక అంటున్నారు భగవత్పాదుల వారు. అమ్మవారి నడువుకి క్షేమం ఎందుకు చెప్తున్నారు భగవత్పాదుల వారు? ఈ విషయాన్ని ఈ తెలుగు పద్యాన్ని విన్న తర్వాత అప్పుడు విశ్లేషించుకుందాం. లలనారత్నమశైలజా ధనుకృశాలంకారమే సాజమై ఫలమౌ వృక్షపు బరుచే బడలు చుంబం పైనదై వీడగాగలదన్పించు తృంగు నేటి దరిగా కంపించు వృక్ష ప్రమన్ తెలుపంతో చెడి నీదు కౌను కగుగా నిత్యము క్షేమాశుభుల్. తెలుగులో పద్యాన్ని అనురాధ గారు మనకి ఎంతో చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు మనం ఈ పద్య విశ్లేషణలోకి వెళ్తే గనక మనకి ఇక్కడ ఆదిశంకరుల వారు అమ్మవారి నడుముకి సంబంధించింది వర్ణిస్తున్నారు అంటూ మనం చెప్పుకున్నాం కదా. త్రుటిత తటినీ తీర తరుణ అన్నారు. అంటే వర్షాకాలంలో నది పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆ సమయంలో తీరానికి ఉన్న చెట్లు క్రమంగా వంగి నదిలో పడిపోబోతూ ఉన్నట్టుగా ఉంటాయి. అట్లాంటి స్థితిలో ఉన్న చెట్టులాగా దేవి స్తనభారంతో వంగిపోయి ఉండగా ఆ నాభివళులు మోయలేని స్థితిలో ఉన్నాయి, ఎప్పుడైనా విరిగిపోవచ్చు అనే భావం అక్కడ ప్రదర్శించారు శంకరుడు వారు. అలాంటి ఆ దేవి నడుముకి క్షేమం కలగాలని ఆయన ప్రార్థిస్తున్నారు. అంటే సకల భూలాలు కూడాను క్షేమంగా ఉండాలి అని భావన. అలాగే నారీ తిలక అన్నారు. దేవి స్తనభారము, నల్లని నూగారు, లోతైన నాభి, త్రివళులు, సన్నని నడుము ఇవన్నీ కూడాను సాముద్రిక లక్షణాలు. ఇవి సౌందర్యానికి చిహ్నాలు. అందుకే ఆవిడ నారీ తిలక అయిందనమాట. తర్వాత మనకి మళ్ళీ ఇందులో స్తన కుంభాలు అన్నారు. అతి భారమైనవి. అవి విశ్వాన్నే
పోషిస్తున్నటువంటి అలాంటివి కలిగి ఉండడం చేత ఆవిడ ముందుకు వంగిపోయింది. ఆవిడ నడుము ప్రపంచ పోషణాన్ని తీసుకున్న ఆవిడ అలా వంగిపోతే ఆవిడ నడుముకి క్షేమం కావాలి అని శంకరుల వారు కోరుకుంటున్నారన్నమాట. ఇంతేకాకుండా ఈ రకంగా ఆకాంక్షించడంలో భగవత్పాదుల వారు సకల చరాచరాల భారం వహిస్తున్న ఆ బ్రహ్మాండ కోటి జనని యొక్క నడుము పైకి 7 లోకాలు కింద 7 లోకాల భారాన్ని సమంగా వహించాలి కదా. ఏమాత్రం అలసట చెందినా మరింతగా వంగి నడుము నిలబడలేకపోతే సర్వలోకాలు అతలాకుతలాలైపోతాయి. మరి ఈ వర్ణన ప్రకృతిలో తాదాత్మ్యం చెందిన ప్రకృతి స్వరూపిణిగా జగన్మాతను దర్శించగలిగిన మహాత్ములకు మానవోత్తములకు మాత్రమే సాధ్యపడుతుంది. ఆవిడ స్థిరంగా ఉంటే మనందరం కూడా స్థిరంగా ఉంటాము అంటూ ప్రకృతి రూపి అయిన స్త్రీని అందులో చూడగలిగారు శంకరుల వారు అన్నమాట. అమ్మవారి నడుము క్షేమంగా ఉండాలనే ఆకాంక్ష, ఆశీర్వాదము, ప్రార్థన ఏమిటి ఇదంతా అని చూస్తే భక్తుడు అమ్మవారిని ఆశీర్వదించే ఒక కమనీయమైన సన్నివేశం మనకి ఇందులో కనబడుతుంది. నీ యొక్క నడుము కుశలంగా ఉండడం వల్ల అనంత కోటి బ్రహ్మాండంలో సృష్టి స్థితి లయలు జరుగుతాయి. ఇంతకన్నా విచిత్రం ఏమిటి అంటే ఆదిశంకరుల వారు ఈ శ్లోకంలో అమ్మవారికి 2 పదాలు వాడారు. నారీ తిలకమా అన్నారు, రెండవది శైలతనయ అన్నారు. ఎందుకు ఈ విశేషణాలు ఉపయోగించారు అంటే నారీ తిలకం అంటే ఉత్తమ జాతి స్త్రీ లోకానికి తిలకం వంటిది. అందుచేతే అక్కడ మనం సాముద్రిక లక్షణం గురించి చెప్పుకోవడం జరిగింది. ఇంకపోతే రెండవ విశేషణం శైలతనయే అన్నారు. అంటే పర్వతరాజు కూతురు ఆవిడ, ఘనమైన శరీర సౌందర్యం ఉన్న ఆవిడ అని అక్కడ మనం దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. లలిత సహస్రనామంలో మనం లక్ష రోమలతాధారతా సమున్నేయ మధ్యమ అన్న నామాన్ని మనం ఇక్కడ అన్వయించుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన మనం యంత్రాన్ని గనక చూస్తే అది 22 సార్లు పూర్ణానుస్వారాలతో కూడినటువంటి సర్పాకృతి కలిగినటువంటి క్లీం బీజ సర్వజనమోహ సహితము అన్నటువంటి యంత్రం అన్నమాట. ఎప్పుడు చెప్పినట్టుగానే మనం ఈ యంత్రాలు కానీ దీనికి సంబంధించిన బీజాక్షరాన్ని కానీ కేవలం తెలుసుకోవడం వరకు మాత్రమే ఉంచుకొని ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం పఠన చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శ్లోకం వల్ల మనకి ఇంద్రజాల విద్యా నైపుణ్యం కలుగుతుందిట. పెద్దలు ఈ విధంగా మనకి చెప్తుంటారనమాట. మళ్ళీ మనం రేపు భగవత్పాదుల వారి మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.